హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇంకా నా డైలీ రొటీన్ ఏంటండి, మార్నింగ్ 5కి లేవడం. ముందైతే బట్టలు నానబెట్టేస్తున్నాను. ఈ మధ్యలో పైకి వచ్చిన తర్వాత అలాగనమాట పైన నానబెట్టేస్తున్నాను ముందు. ఎందుకంటే ముందు ఇవన్నీ తుడిచేటప్పటికి అవి నానతాయి కదా అన్న ఆలోచనతోటి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఈలోగానే ఇంకో కిందంతా తుడుచుకుంటా వెళ్ళి ఇంకా నడుము అయితే లాగుతుందండి, బాగా లాగుతుంది. ఎందుకు లాగుతుంది అంటే నేను తుడుతున్నాను అంతే కదా అని అనుకుంటున్నాను, కానీ కంపల్సరీ బాధపడుతున్నాను నడుముతోటి. నేనేమి వాకింగ్కి వెళ్ళట్లేదు, ఏమీ వెళ్ళట్లేదు, అయినా సరే నడుము పెయిన్ వస్తుంది. ఒక సైడ్ కాలు కూడా పెయిన్ వస్తుంది అనమాట. నడుము దగ్గర, కాలు పిక్కల దగ్గర నాకు బాగా పెయిన్ వస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంటే ఉంగుంటుంటే బాబాయ్ 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 అంటున్నాను అనమాట. ఇంకా తప్పట్లేదు పని అయితే. ఇంకా మొత్తం ఇవన్నీ తుడుచుకోవడం, నాకు తుడవడం ఇదిగానే ఏమీ పెద్ద బాధ అనిపించట్లే, కానీ తుడిచిన తర్వాత బాధపడుతున్నాను. పని అంతా అయిపోయిన తర్వాత బాధపడుతున్నాను. చూడాలి, పని చేసేసుకుంటున్నాను అయిపోవాలి కదా అని చెప్పేసి పని అంతా క్లియర్ చేసేసుకుంటున్నాను. తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చుందాము అనుకునే టయానికి అమ్మ ఆ టైపు ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట బాధతోటి. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇంకా నడుము పెయిన్ అది ఉంటుంది కదండి. కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి 40 years అట్లా వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వస్తుంది కదా, చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. నేను ఆ రకంగా అనుకుంటున్నాను, ఇది తుడవడం వల్ల అని అనుకుంటున్నాను. కానీ వచ్చేది కింద ఉన్నప్పుడు కూడా వచ్చేది, కింద కూర్చుంటున్నప్పుడు వచ్చేది చూడాలి. నించుంటున్నప్పుడు కాదు, కింద కూర్చుంటున్నప్పుడు కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని అనమాట. మా పక్కన వాళ్ళతో అది కాసేపు కూర్చొని మాట్లాడదాము అంటే బయట కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు కూర్చోలేకపోయేదాన్ని అనమాట ఎక్కువగాని. అందుకే కొన్ని రోజులు బయటకు కూడా వెళ్ళలేదన్నమాట. నేను లైవ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా చాలా బాధపడేదాన్ని. కూర్చొని అలాగే చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట. కింద అదిగోండి ముగ్గు అయితే వేయటం అయిపోయింది, పైకి వచ్చేసిన సూర్యకిరణాలు అయితే ఎంత బాగా అనిపించిందండి, నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ వ్యూ అయితే సూపర్. ఇక్కడ చూడండి, ఇది ఇది గోంగూర ఫ్లవర్, అది గోంగూరకు వచ్చిన చెట్టుకి ఫ్లవరు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుసా. ఆ కాయలు ఓకే చూశాను, కానీ ఫ్లవర్ అయితే మందార పువ్వులాగా ఉంది. ఓన్లీ మధ్యలో కొన్ని కాడలు వస్తాయి కదా మందార పువ్వుకి, ఆ కాడలు ఒకటే తక్కువ, చిన్న కాడ అదిగోండి అలా ఏదో ముద్ద మందారం లాగా, కానీ 4 రేఖలు వచ్చి ఎంత బాగా అనిపించిందో ఫ్లవర్ అయితే. కానీ మధ్యాహ్నానికి ఇలా ముడుచుకుపోతుంది, కాయ రూపంలోకి ఇలా ముడుచుకుపోతుంది అనమాట. ఇంకా గుమ్మడి పువ్వులు అవి ఎల్లో కలర్వి బాగుంటున్నాయి చూడడానికి, లుక్ సూపరు. కానీ కాయలు అవి అయితే రావట్లేదు అది. ఇంకా ఇక్కడైతే పని ఇదిగోండి, సామాను అది తోమేసాను. ఇంకా బట్టలు ఉతికేసి ఆరేసేసిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత పూజ చేద్దామని చెప్పేసి పువ్వులన్నీ కోస్తున్నాను అనమాట. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఈ పువ్వులు అవినే, ఇంకా చామంతి పువ్వులు అవి ఎప్పుడైనా పండగ టైంలోనే తెప్పిస్తున్నాను. ఇంకా అవసరం లేదు, కింద ఉన్నప్పుడు ఫ్రైడే రోజు ఇచ్చేసేది ఆమె, ఇప్పుడు ఇవ్వట్లే. ఇంకా మేమేమీ అడగట్లేదు అనమాట అంత క్లియర్గా. పైన పువ్వు ఉంటున్నాయి కదా పువ్వులు అని చెప్పేసి. ఇవ్వండి బట్టలు అది ఆరేసేసాను. ఇక్కడ చూడండి, చక్కగా పూజ నేను చేసేటప్పుడే ఇవన్నీ అలంకరిస్తూ కూర్చుంటాను. నేనైనా సరే, మాదమ్మ అయినా సరే. ఇంకా మా వారు అనుకోండి, ఒక రోజు పెడితే 2 రోజులకు ఒకసారి పెడతారనమాట. నాకు రోజు పెట్టమని చెప్తాను. ఏంటంటే ఇవి చేసినప్పుడు తను పూజ చేస్తూ ఉంటాను, నేను ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను కదా, తనకి పూజ చెప్పేస్తాను. ఈరోజు తను బయటికి వెళ్ళిపోయారు కాబట్టి నేనే పూజ చేసేస్తున్నాను అనమాట. నేను పూజ చేసినప్పుడు ఇదిగో ఇలా ఉంటుంది. మామూలుగా నేను అలా వదిలేసి చేయలేను అనమాట. ఇంకా తర్వాత టిఫిన్ కోసం ఉప్మా చేస్తున్నాను, దొడ్డి రవ్వ, అది ఎర్రనూక. ఇంకా ముందు తాలింపులు అవి ముందు రవ్వని పళ్ళెంలో వేసి ఎండలో పెట్టానండి. ఎందుకంటే ఏదో 2 పురుగులు అన్నీ ఎండలో పెడితే ఆ వేడికి పైకి వస్తాయి కదా అని చెప్పేసి. అప్పటికే 9:30 అయిపోయింది, ఎండ ఫుల్లు బాగా వస్తుందన్నమాట, బాగా వేడిగా ఉంది. ఆ ఎండలో పెట్టేసాను. ఈలోగా తాలింపులు, ఉల్లిపాయలు ఇవన్నీ, అల్లం తురుము ఇవన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాను. అవి వేయించుకొని ఇవి వేపేసి మనం
అక్కడికి వెళ్తే చూద్దాం పైకి ఏమొచ్చినాయా అని చెప్పేసి ఇవన్నీ మగ్గబెట్టేసి అక్కడికి వెళ్తున్నాను అనమాట. కానీ 2 పురుగులు అయితే పైకి వచ్చినాయి. ఇంకా వస్తాయేమని చూశాను, రాలే. మోదం ఏం చూడలేదు. ఇంకా అలాంటివన్నీ చూసిందనుకోండి ఆ ఉప్మా కాదు కదా, దాని దగ్గరకు కూడా రాదు అసలు. నేను చెప్పలేదు నేనేమిని. ఈలోగా ఆవిడ స్నానం అది చేస్తుంది, జలకాలు ఆడుతుంది అనమాట. ఈలోగా నేను ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా బాగానే వచ్చింది. ఎందుకు వచ్చిందిలే, 2 పురుగులు అయినా సరే తెల్ల పురుగులు, అవి పెంగు పురుగు ఒకటి వచ్చి 2 తెల్ల పురుగులు వచ్చినాయి కాబట్టి శుభ్రంగా ఏరేసాను మంచిగా. అయినా సరే కడుగుదాంలే అనిపించింది అనమాట. ఎప్పుడు కడగలేదు అసలు, రవ్వని ఎప్పుడు కడగలేదు. కానీ ఆ పురుగులను చూసిన తర్వాత కడిగి వేద్దామని చెప్పేసి శుభ్రంగా కడిగి వేస్తున్నాను. ఆ పొడి పొడిది వేస్తే ఎప్పుడు చేసినా నేను ఉప్మా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, పొడి పొడిలు ఆడుతూ వస్తుంది. లాస్ట్ని నేను అడుగంటిస్తాను కూడా కొంచెం దోరగా, అది చాలా బాగుంటుంది. కొంచెం షుగర్ అది వేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇలా ఇప్పుడు తడిపి వేయటం వల్ల ఇంకా వైట్ రవ్వ ఉప్మా ఉంటుంది ఆ టైపులోకి వచ్చిందనమాట మొత్తం. ఇదేంటి ఇలా వచ్చింది అబ్బా. ఇంకా నేను ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడినా ఇంకా మాదమ్మ అయితే తిందు. ఆవిడ తినాలి కాబట్టి నేను ఏమి మాట్లాడకుండా సైలెంట్గా చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువైందా అవి కూడా నేను ఇంకేం మాట్లాడలేదనమాట. ఉప్మా అయితే పెట్టి ఇచ్చేసాను. ఏంటమ్మా వాటర్ ఎక్కువ వేసేసావా అని అడిగింది. అవునమ్మా కొంచెం వాటర్ ఎక్కువైంది అని చెప్పాను అన్నమాట. కానీ తిన్నది. ఉప్మా టేస్ట్ సూపరు, కానీ వాళ్ళకి అవన్నీ కాదు, ఇది చెప్పాను అనుకోండి మొత్తం నోట్లో పెట్టదు. అదే వచ్చింది ప్రాబ్లం. ఏ పిల్లలైనా అంతే కదా, అదే కాదు నేనైనా అంతే అసలు చెప్పాలంటే. అలాంటివి చూస్తే కానీ దాంట్లో ఉన్న 2 పురుగులు నేను చూసాను కానీ నాకు తెలుసు కాబట్టి కడిగి వేసుకున్నాను అదనమాట. తర్వాత పుచ్చకాయ ఉందండి, అది శుభ్రంగా మంచిగా కట్ చేసి ఆ వేడికి కట్ చేసుకుని పుచ్చకాయ తినేయాలనిపించింది అనమాట. తీయగా చాలా బాగుంది. తినేసాం ఒక స్పూన్ వేసుకొని చక్కగా. ఇంకా తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు మునక్కాయలు తెచ్చారనమాట. మునక్కాయలు కోడిగుడ్లు రొయ్యలు వండుదాము, రొయ్యలు పట్టుకురండి, ఏదన్నా తెస్తే 1 కేజీ చేప తీసుకురండి అని పంపాను మా వారిని. పంపితే ఏం చేశారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు, రొయ్యలు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అని చెప్పేసి. వద్దులేండి అవి రొయ్యలు వద్దులే, చేపలు తీసుకురండి అంటే చేపలు అంటే అదిగో అమ్మేసి కొంచెం లేట్ వెళ్ళారు అనమాట. లేట్గా వచ్చారు అందుకని లేట్ వెళ్ళారు. అదిగో అక్కడ పెట్టేసి ఉంచాము, మీకు ఇష్టమైతే తీసుకోండి అన్నారంట. ఆ విషయం నాకు చెప్పిన తర్వాత ఇంకా నేను తెప్పిస్తానా, లేదు కదా, వద్దు బాబాయ్ వద్దని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తెచ్చేయండి అని చెప్పాను. ఇంకా ఫారం జుట్టు కోడి, ఇంకా గుడ్లు కోడి అదే తీసుకురమ్మని. ఈలోగా నేను ఏం చేశాను, ఉల్లిపాయలు అవి కట్ చేసేసి, మునక్కాయలు అవి ఆల్రెడీ కట్ చేసి ఉంచాను కదా, ఇంకా చికెన్లో వేసి వండేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కూడా గ్రేవీగా కావాలి కాబట్టి వీళ్ళకి నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసేసాను అనమాట. ఇంకా రసం పెట్టేస్తున్నాను. ఇంకా జీరా పౌడర్ ఉంది, ధనియా పౌడర్ అయిపోయింది, ధనియా పౌడర్ చేయాలి, ఇంకా చాలా ప్రిపేర్ చేయాలి. కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి. ఇంకా ధనియా పౌడర్ అవి బాగా ఆడించుకొని పెట్టుకునేదన్నా అవన్నీ అయిపోయినాయి అనమాట. ఓన్లీ జీరా పౌడర్ వేసి, మిరియాలు ప్యాకెట్ ఉంది, నిన్న శ్రీరామనవమికి మెత్తగా చితగొట్టి ఉంచింది, అది వేసేసాను అనమాట. ఈ వేడికి అసలు ఈ ఎండలకి ఎందుకులే అనిపించింది, కానీ అయినా సరే ఒక ప్యాకెట్ వేసేసాను. ఆ క్లిప్ తీయలేదు. ఇంకా ఇదిగోండి చికెను అవి తీసుకొని వచ్చారు కదా, శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టేశాను. ఉల్లిపాయలు అవి వేపేసాను. ఇంకా గ్రేవీ కావాలి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్న మాకు ఇది ఏమనిపించదు అనమాట. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకుంటారు చాలామంది, అంటే ఆ ముక్కలతోటే నంచుకు తినేటోళ్ళు ఉంటారు. కానీ మా వారికి అలా కాదు, గ్రేవీగా ఉండాలి. మా వారికే కాదు మా పిల్లలకు కూడా గ్రేవీ ఉండాలి. గ్రేవీ లేకపోతే వాళ్ళకి నచ్చదు అనమాట. ఇంకా అల్లం పేస్ట్ చూడండి, మనం అల్లం పేస్ట్లు అవి కూడా బయట అయితే అస్సలు కొనకండి బాబు. నిజంగా ఎలా పడితే అలా చెప్తున్నారు ఈ మధ్యలో టీవీలో అయితే. బయట ఫుడ్డే తినద్దు అంటున్నారు. నేను ఆ క్లిప్పులు వాళ్ళకి మా పిల్లలకి షేర్ చేస్తూ ఉంటాను, ఒక్కోసారి చూస్తానే. కానీ ఈ మధ్యలో అయితే పైకి వచ్చిన తర్వాత ఎక్కువగా బయట ఫుడ్ తినిపించేశారు నా చేత. ఎప్పుడు లేనిది బయట ఫుడ్ తిన్నామన్నమాట అంత అలాగా. ఇప్పుడు వద్దు బాబాయ్ బయట ఫుడ్ వద్దు అని మొత్తుకుంటున్నాను. మరి ఏం చేస్తారో తెలీదు, ఏదో రకంగా నన్ను కొంచెం మౌలి చేసేస్తారు, మాయ చేసి ఏదో రకంగా తినిపించేస్తూ ఉంటారనమాట. ఈ మధ్యలో నాకు అలవాటు లేని అన్నీ బోల్డ్ అలవాటు చేస్తారు అలాగా చెప్పాలంటే. కానీ ఇదిగోండి చికెన్ అది అల్లం పేస్ట్ అది వేసి వేపేసాను. చికెన్ అది వేసి మగ్గబెట్టేసి ములంకాయలు కూడా వేసాను, పసుపు వేసాను. ఇంకా చికెన్ మసాలా పౌడరు, అది గసగసాల పౌడర్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను, అది ఉంది. ఇంకోండి కారం స్పైసీగా. అసలు ఇంతంత స్పైసెస్ తినద్దు
కారాలు తినద్దు ఇవే చెప్తుంటా. అసలు మామూలుగా కూడా చెప్తుంటే ఇది వరకు మామూలుగా ఉడకబెట్టుకొని తినడం అలాంటివి తినేవారు కదా, కాల్చుకొని అవి ఉప్పు కారాలు లేకుండా ఆ టైపులో తినమంటున్నారు ఇప్పుడు. అసలు ఈ అంతంత రుచులు అలవాటు చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ రకంగా తినడానికి ఎక్కడ మనసు వస్తుంది? మనం చికెన్ వండుదామన్నా, ఫిష్ వండుదామన్నా, ఏ కూరలైనా ఉప్పు కారాలు లేకపోతే అసలు ముద్దలు దిగవు. ఇదన్నమాట. అలాగైపోతుంది. ఈ ఉప్పు కారాల ఇట్ల వల్ల ఈ రోగాలు ఎవరికేమో రోగాలు వచ్చినాయి. ఆ రోగాలు రాకుండా ఉండాలంటే పూర్వనాడు ఎలాగ ఉడకబెట్టుకొని లేదంటే కాల్చుకొని తినేవారో ఆ టైప్లో తినాలి. ఉత్తివి పీక్కుని తినాలి, పచ్చివి కాయగూరలు తింటూ ఉండాలి, అలాంటివి తింటూ ఉండాలి. అలా అలవాటు అవ్వాలంటే చాలా కష్టం. మా పెద్దమ్మ లాంటి వాళ్ళు చేస్తారండి బాగాను. మా పెద్దమ్మ అయితే అస్సలు ఉప్పులు అలాంటివి ఏం వేయకుండా ఎంత కేర్ తీసుకుంటుందో నిజంగానే. ఇదిగోండి కూర అది అయిపోయింది. నేను ఇంకా మా వారు అది తినేసాము. సాయి ఏమో టోర్నమెంట్కి వెళ్ళాడు, సాయంత్రం వచ్చి తింటాడనమాట. ఇంకా మాదమ్మ కూడా బయటికి వెళ్ళింది పని ఉండి, తను కూడా సాయంత్రం వచ్చాక తింటుంది. ఇదిగోండి కేఎల్ఎం షాప్లో మొన్న మాదమ్మకి బట్టలు అవి తీసాను. నేను కూడా అప్పుడు 2 డ్రెస్సులు తీసుకున్నాను అనమాట. 2 టాప్స్ ఇవి 250 ఇవి అనమాట. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇలాగ కొన్ని బట్టలు అవి కూడా ఎండిని మడత పెట్టేసి ఇవ్వండి ఇవి మీకు చూపించాలని చెప్పేసి 2 టాప్స్ చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయో చూడాలి వాకింగ్కి వెళ్ళినప్పుడు.